తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ సభ చూస్తా ఉంటే వెనకటికి ఒక సామెత ఉండే, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అని. ఒక పెద్ద మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ గారిని పిలిచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా పోటీ చేసే నియోజకవర్గాలు ఎన్నో తెలుసా? వాళ్ళు 255 నుంచి 280 సీట్లు మాత్రమే పోటీ చేస్తారు. సగం లోక్సభ సీట్లకు పార్టీ పోటీ చేయట్లేదు. ఒక్క రాష్ట్రంలో కూడా డబుల్ డిజిట్ సంఖ్యలో వాళ్ళకు సీట్లు వచ్చే అవకాశమే లేనప్పుడు వాళ్ళ అధికారానికి ఎట్లా వస్తారనుకుంటారు? ఒకసారి ఆలోచన చేయండి. కేవలం కల్లబొల్లి మాటలు చెప్పి జనాలను గుమ్రా చేయాలనే ప్రయత్నం తప్పించి ఇంకో ఆలోచన లేనే లేదు. న్యాయపత్రం అని వారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంటే కొత్తగా మీరు ప్రజలకు న్యాయం చేయదలుచుకున్నారు. 60 సంవత్సరాల పాటు మేము న్యాయం చేయలేకపోయినాం ప్రజలకు, భారతదేశ ప్రజలకు. కాబట్టి కొత్తగా న్యాయం చేద్దామని న్యాయపత్రం రిలీజ్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చింది. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది గతంలో ఇదే తుక్కుగూడ వేదిక మీద. ఇప్పుడు 5 గ్యారంటీలు అయినాయి. ఈ 5 గ్యారంటీల సంగతి ఒకసారి చూద్దాం. మహిళలకు గ్యారంటీ అట, రైతులకు గ్యారంటీ అట, యువతకు గ్యారంటీ అట. ఒక్క మహిళా గ్యారంటీల విషయం మనం ఒకసారి పరికించి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మహిళా గ్యారంటీ అమలు చేయడానికి 70,000 కోట్ల రూపాయలు అవసరం పడింది. ఎక్కడి నుంచి తెస్తారు మీరు? మీ ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నదో తెలియదా? తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో ఒక్క రోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా ఈ ప్రభుత్వం నడవలే. 20,000 ఉద్యోగాలు ఇచ్చినమని గొప్పలు చెప్పుకుంటారు. గతంలో నోటిఫికేషన్లే వాటికి నర్సెస్ రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు. మీరు కొత్తగా ఏ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన దాఖలాలే లేవు. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడతారు. ఫోన్ ట్యాపింగ్ లో ఒకరిద్దరు అధికారులను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాధాకిషన్ గారు కానివ్వండి, ప్రభాకర్ రావు గారు కానివ్వండి, ప్రణీత్ కానివ్వండి, వీళ్ళు ఒక హార్డ్వేర్ సిస్టమ్, సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే నమ్మశక్యంగా ఉంటుందా? ఎవ్రీబడి ఇన్ దట్ గవర్నమెంట్ వాజ్ హ్యాండ్ ఇన్ గ్లవ్. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు కోతలు అనేవి చాలా ఎక్కువైనాయి. మధ్యాహ్నం పూట, రాత్రి కూడా కరెంటు పోతుంది. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కోతలు తెచ్చింది అనేది ప్రజలందరూ అనుకునే మాట. కాంగ్రెస్ వచ్చింది, తాగునీటి కష్టాలు కూడా తెచ్చింది. తాగునీటి కష్టాలు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు. నిన్న నైట్ ఇక్కడ మియాపూర్ మదీనాగూడలో మా బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి పోయాను. వాళ్ళు చెప్తున్నారు టోటల్ గా ఆ తాగునీటికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది. జిహెచ్ఎంసీ తరఫున ట్యాంకర్లు పంపించే వ్యవస్థ కూడా లేదు. ప్రైవేట్ ట్యాంకర్లు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పు. ఇంకొకటి, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది, కరువు కాటకాలు తెచ్చింది అనుకుంటున్నారు. రైతులు మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే వ్యవసాయ బోరు బావుల దగ్గర ఉన్న కరెంటు సమస్య ఇంకా జటిలమైంది. యాసంగిలో ఏదైతే పొట్టతోటున్న వరి ధాన్యం కానివ్వండి, ఒక్క తడి కోసం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ విషయాల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చాలా బాగుండు. మేము గేట్లు తెరిచినాం. ఎవరికి? తెల్ల వెంకట్రావు గారికి గేటు తెరిచినాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ 25 మంది ఎమ్మెల్యేలు మీకు మా పార్టీలోకి వస్తారు. వాళ్ళ కోసం ఆ గేట్లు తెరిచింది మీరు గేట్లు తెరిచింది అక్రమ సంపాదనకు కూడా అనేది ప్రజలందరికీ అర్థమైంది.